తీగలాగా పారే ఈ మొక్కని చాలా అందంగా డెకరేట్ అయితే చేసుకోవచ్చు మన ఇంటికి. అండ్ మనం ఏ షేప్‌లో అయితే పెడితే ఆ షేప్‌లోనే వస్తుందన్నమాట. అండ్ ఇది కేవలం అందానికి మాత్రమే పెంచుకునే మొక్కయితే కాదండి. దీనివల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. అందులో ఒకటి ఈ పువ్వులు, అలాగే వేరులు అండ్ దీని యొక్క సీడ్స్ అన్నమాట. సో, ఆకులు కూడా ఈ మొక్కలో ఉన్న అణువణువుని ఎన్నో రకరకాల వ్యాధులకి నివారణగా వాడుతారనమాట. సో, ఇది చూడంగానే పిచ్చి మొక్కలాగే అనిపిస్తుంది చాలామందికి. ఎక్కడెక్కడో పారుతూ ఉంటుంది ఈ వేరు. కానీ ఇది చాలా అందమైన చెట్టు మాత్రమే కాదు, చాలా ఉపయోగపడే మొక్క కూడా. సో, డైలీ ఎర్లీ మార్నింగ్ మనం పొరకడుపున దీని పువ్వు యొక్క వాటర్ తీసుకున్నట్లయితే హెల్త్‌కి చాలా బెనిఫిట్ అనమాట. అండ్ మెయిన్‌గా ఆహ్, హెయిర్‌కి కానీ, స్కిన్ గ్లోకి కానీ అండ్ క్యాన్సర్స్‌కి కానీ చాలా ఉపయోగపడే పువ్వన్నమాట ఇది. అండ్ దీనిని కూడా సిరప్ లాగా యూజ్ చేస్తారంట. అండ్ అలాగే ఇది బ్రెయిన్ పవర్‌ని పెంచడానికి చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, ఇలా నేనైతే మా చెట్లో ఉన్న పువ్వులన్నిటిని తెంపేసాననమాట. తెంపిన తర్వాత నేను మీకు ఈ టీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ అనమాట. మీకు చూపెడతాను ఒకసారి. సో, దాన్ని బట్టి మీరొకసారి ట్రై చేయండి. చూసారా చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి వైలెట్ కలర్‌లో. సో, నాకైతే పర్సనల్‌గా చాలా ఇష్టం ఈ పువ్వులు. సో, ఇవి మన పూజకు మాత్రమే కాదు, మనం ఇలా టీ చేసుకొని తాగడానికి కూడా చాలా బావుంటాయి. అండ్ అలానే తాగితే కొంచెం స్మెల్‌గా అనిపించొచ్చు మీకు ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తే మాత్రము. సో, రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మాత్రం చాలా నచ్చుతుంది. సో, బాక్స్ నిండా అయితే పువ్వులొచ్చేసాయి. సో, ఇది చాలా త్వరగా అయితే వచ్చేస్తుందనమాట ఈ క్రీపరు. మనం ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ గేట్స్‌కి కానీ, లేకుంటే ఈవెన్ పాట్‌లో కూడా మనకి ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా! ఇది డబుల్ లేయర్. నార్మల్‌గా అయితే సింగిల్ లేయర్ చాలానే ఉంటాయి. ఇది డబుల్ లేయరు. సో, మనకి చాలా కలర్‌ఫుల్‌గా అయితే అయితుందనమాట వాటర్‌లో. సో, ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా వాటర్ తీసుకున్న వెంటనే మనం పువ్వులైతే యాడ్ చేయకూడదు. వాటర్‌ని కాసేపు బాయిల్ అయితే చేసుకోవాలి. వన్స్ మనకి వాటర్ అనేది బుడగలు బుడగలుగా బాయిల్ అయిన తర్వాత మనం ఇలా పువ్వులైతే మనకి ఎన్ని కావాలో అన్నీ మనం యాడ్ చేసుకోవాలనమాట. సో, ఫస్ట్ యాడ్ చేసే ముందు పువ్వులైతే వాష్ చేసుకోవాలి మంచిగా. దాని మీద ఏమైనా డస్ట్ అలా ఉంటే కూడా నీట్‌గా వాష్ చేసుకున్నట్లయితే పోతుంది. సో, ఆ తర్వాత ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఒక 2-3 మినిట్స్ మనం అలానే ఆ పువ్వుల్ని కదుపుతూ ఉండాలి. అప్పుడే దానికున్న కలర్ మొత్తం వాటర్‌కైతే పట్టేస్తుందనమాట. సో, వాటర్‌లోకైతే ఎళ్ళిపోతుంది. సో, చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా! ఆ కలర్ అంతా వెళ్ళిపోతుంది పువ్వులో. వాటర్‌లోకంతా మిక్స్ అయిపోతుంది. సో, వన్స్ మనకి ఆ పువ్వు అనేది కలర్ చేంజ్ అయిపోయినాక, అంటే పువ్వు టోటల్‌గా ఆ కలర్ వదిలి వైట్ కలర్‌కి వచ్చేస్తుంది. సో, అప్పుడు మనము ఫోర్క్‌తో ఆ ఫ్లవర్స్‌నన్నిటిని తీసేయాలా. సో, తీసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా మనమైతే తాగడమే. సో, కొంతమందయితే ఇలా డైరెక్ట్‌గా తాగలేరు కదా! ఫస్ట్ టైము ఇలా తాగుతూ ఉంటే స్మెల్ వస్తుంది అంటుంటారు. సో, అలాంటప్పుడు మనము లెమన్ జ్యూస్‌ని, అలాగే కొంచెం హనీని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇంత వేడిగా అయితే అసలు తాగకూడదనమాట. కొంచెం గోరువెచ్చగా తాగితే చాలా మంచిది. సో, ఇలా నేనైతే ఫైనల్‌గా సర్వ్ అయితే చేసేసుకున్నాను. సో, చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా చూడడానికి. అండ్ ఇది బయట రెస్టారెంట్స్‌లో కూడా ఎక్కువగా అవైలబిలిటీ అయితే ఉంటుందనమాట. సో, దాని బదులు మనం ఒక క్రీపర్‌ని పెంచుకున్నట్లయితే మనకి చాలా అవసరపడుతుంది. అండ్ మంచిగా దేవుడికి కూడా పూజ చేసుకోవచ్చు.